అయ్యో, ఏమైందే రాజన్న? ఒకటే ఏడుస్తున్నావు. ఏం చెప్పానే, ఓ ముసలి వచ్చింది. పొద్దున్నుండి నా తల తిని తిని పోయింది. అయ్యో, అంతగా ఏం తిన్నది? ఏమైందో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దోస్తులు. మనం అంతలా చెప్పాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. దేవుడా, అన్ని వ్యాపారాలు చేసి లాస్ అయ్యాను. చివరికి కిరాణం తీసుకున్నాను. సో మంచిగా లాభాలు వచ్చి మంచిగా అభివృద్ధి అయ్యేలా చూడు తండ్రి. ఎటువంటి తిక్క వెధవలు వచ్చి నా తల తినకుండా చూడు నాయనా. ఏం కావాలమ్మా నీకు? గదే 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 కావాలి. అదేమిటమ్మా, ఏం కావాలో చెప్పు. గదేనయ్యా, గదే కావాలి. నీ గదే పాడుగాను, నీకేం కావాలో చెప్పమ్మా. పొద్దున్నే నా తల తింటున్నావు. గదేనయ్యా, నా మన్మరాలేమో చెప్పింది, నేను మర్చిపోయినా. నేను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటాను. గదేనయ్యా, రింగులెంటికలు కావాలి, రింగులెంటికలు. రింగులెంటికలు ఏందమ్మా? పొద్దున్నే తల తింటున్నావు. గదేనయ్యా తినేది, రింగులెంటికలు. నీకు తెలియదా? ఓ, నీ రింగులెంటికలు పాడుగాను. ఏం కావాలనో చెప్పమ్మా. పొద్దున్నే తలకాయ తింటున్నావు. గదేనయ్యా బాంచను, నీళ్ళల్లో వేసుకొని 2 నిమిషాలల్లో వేసుకునేటి ఏవో రింగులెంటికలు ఉంటాయట కదా, గవ్వే గవ్వే. కర్మ పాడుగాను, అవి రింగులెంటికలు కాదమ్మా, నూడిల్స్ అంటారు. గదే గదే బాంచన్, ఇయ్యి తీసుకొని పోతాను మనవరాలకు. సరే అమ్మా, 10 రూపాయలు ఇస్తా. 10 రూపాయలా బాంచను? ఉన్న చిక్కెంటికలన్నీ ఇచ్చినా కూడా రూపాయి ఇయ్యరు. రింగులెంటికలకు 10 రూపాయలా? పొద్దుగా తన తినకమ్మా, డబ్బులు ఇచ్చి పట్టుకొని పో. ఉని కోపం పాడుగాను. ఇగో 10 రూపాయలు. పో అమ్మా పో, ఇంకోసారి ఇటు ముఖాన రాకు. తలకాయ తిన్నావు కదా నువ్వు.